జనవరి 31, 2025 శుక్రవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 52 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషములకు. ఈ రోజు తిథి విదియ మధ్యాహ్నం 1 గంట 58 నిమిషములకు, తదుపరి తదియా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషముల వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల నుండి మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషముల వరకు, దుర్ముహూర్త కాలము ఉదయం 9 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 52 నిమిషముల వరకు, తిరిగి మళ్ళా మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 11 గంటల 5 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 42 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుండి ఉదయం 6 గంటల 4 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 9 గంటల 30 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. 31 జనవరి 2025 నాటి దిన ఫలితాలు. మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితుల పరంగా ఎలా ఉండబోతోంది అంటే, ఈరోజు గ్రహస్థితులు చంద్రుడు మకర రాశిలోను, శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. సూర్యుడు మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. బుధుడు మకర రాశిలో శుక్రుడితో కలిసి ఉంటున్నాడు. శనేశ్వరుడు కుంభరాశిలోకి మారాడు. రాహువు మేషరాశిలోనే ఉంటూ ఈ గ్రహస్థితులు 12 రాశుల వారి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక ప్రభావాలని చూపిస్తూ ఉంటారు. ముందుగా మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే విద్యార్థులకు ఇది సాధన చేయడానికి మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడం సులభమవుతుంది. ఉద్యోగస్తులకు పనిలో కొంచెం ఒత్తిడి కనబడుతుంది, కానీ మీరు దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో కానీ పెట్టుబడుల్లో కానీ మధ్యస్థ స్థితి ఉంటుంది. అంటే డైలమాలో ఉంటుంది తప్ప క్లారిటీ అనేది ఉండదు. కాస్త జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి ఆర్థిక లావాదేవీల పరంగా అంటే నిశ్చిత లేని స్థితి అన్నమాట. అంటే డైలమాలో ఉన్నట్టుగా ఉండడము, అది మీకు ఆందోళన కలిగించేటట్టుగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ పని ఈ రోజు మీరు చెయ్యకండి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అది ఎట్లా ఏమిటి అనేది జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సాధారణంగా గడుస్తుంది. కొత్త వ్యూహాలు ఏదైనా గతంలో చేసి ఉంటే వాటిని ఒక్కసారి సమీక్షించండి. అంటే రికాప్ చేసుకోండి. ఎలా చేశారు ఏమిటి అనేది మీరు చూసుకోండి. వ్యవసాయదారులకు పంటల సాగు బానే ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క క్రియేటివిటీతో కస్టమర్స్ని ఆకట్టుకుంటారు. తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైన అనుకూలతలతో పాటుగా కొంతమందికి ఉద్యోగం ఉండే పరిస్థితి, లేని పరిస్థితి, అంటే డైలమాలో ఉంటారు. ఏది స్థిరత్వం అనేది లేని పరిస్థితి కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ సమయం అనుకూలంగా లేదు, కానీ కొంత సమయం వెయిట్ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు ప్రజలు మద్దతును పలుకుతారు. దాంతోపాటు మీ యొక్క పథకాలు ఏమైనా ప్రవేశపెట్టినట్టయితే కనుక వారు దాన్ని అంగీకరించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రత్యర్థులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ ఆంతరంగిక మిత్రులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం చూసినట్టయితే సమస్యలు ఎదురవుతాయి. అవి తీవ్ర పరిణామానికి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అనుకూలంగా ఉంది.
కొన్ని వ్యవహారాలు వివాదానికి దారి తీసేటట్టు విడిపోయే పరిస్థితిలోను, కొంతమంది మాటల వల్ల ఒకంత మనోవ్యాకులత చెందడంతో పాటు కుటుంబం కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామిని పూజించడంతో పాటుగా ఆ ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క లక్ష్య సాధనకు తప్పనిసరిగా కృషి చేయండి. కొత్త వాటికి ఏదైనా ప్రయత్నం చేయాలి అంటే, కొత్త కోర్సులు నేర్చుకోవాలంటే కనుక ఈ రోజు శ్రీకారం చుట్టుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీ నెత్తి మీద పడతాయి. ఇతరుల బాధ్యతలు కూడా ఈ రోజు మీరు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా మీరు అపనిందలు పడే అవకాశము, కొంత స్ట్రెస్ తీసుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు కానీ, ఒప్పందాలలో కానీ చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, కొంతమందికి అవి ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ జోలికి ఈ రోజు వెళ్ళకండి. తప్పదు అని అనుకుంటేనే తప్ప ఆ ప్రయత్నాలు చేయకండి. పెట్టుబడులు ఈ రోజు పెట్టకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే సాఫీగా సాగుతాయి. అప్పులు తగ్గించడం మొదలు పెట్టండి. అంటే ఆ విపరీతంగా అప్పుల జోలికి వెళ్లకుండా ఉన్నదాంతోనే చేసే ప్రయత్నం ఈ రోజు చెయ్యండి. పారిశ్రామిక రంగంలో చూసిన వాళ్ళైతే కనుక పరిశ్రమల విస్తరణకు అనుకూలమైన సమయం కాదు. పెట్టుబడులకు కూడా ఈ రోజు అస్సలు బాగాలేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు గరిష్ట పంట దిగుబడి వస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితనానికి ఆదరణ లభిస్తుంది. కస్టమర్ల నుంచి సపోర్ట్ కూడా వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ ప్రాజెక్టులో మెరుగైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. చిత్ర పరిశ్రమల వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ పనికి ప్రజలు గుర్తింపుతో పాటు అవార్డులు కూడా ఇచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు మద్దతు పెరుగుతుంది. ప్రజల్లోనూ అధిష్టానంలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. కొంతమందికి అనారోగ్య సూచనలు, గతంలో ఏవైనా రుగ్మతలు కానీ, తీవ్రమైన వ్యాధులు కానీ ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే మీకు బంధుమిత్రుల సహకారంతో పాటు శుభవార్తలు వింటారు. కొన్ని ఆగిపోయిన పనులు ఈ రోజు చేసే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వారి యొక్క నిర్ణయానికి మీరు ఆమోదం చెప్పండి. లేదు కాదు అనే వ్యతిరేకతను కుటుంబంలో ఈ రోజు చూపించకండి. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీదేవి అమ్మవారిని ఆడవాళ్ళు కనుక ఈ రోజు ప్రత్యేకంగా పూజ చేసినట్టయితే కనుక మంచి వాతావరణంతో పాటు శుభ ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. తులసి మొక్కకు తప్పనిసరిగా నీరు పోసే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ తగ్గించండి. కొంత కష్టమయ్యే అవకాశము, శ్రమ పడితేనే కానీ మీరు ఏది సాధించలేని పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్తగా పనిని ముగించుకోండి. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది. అది మీ గతంలో చేసిన విపరీత చర్యల వల్ల కావచ్చు, నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కొంతమంది వివాదాల్లోకి పెడతారు. మరికొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్యపరంగా ఖర్చులు పెరుగుతాయి. వ్యయ నియంత్రణ మీద, అంటే ఖర్చుల మీద నియంత్రణ పెట్టినట్టయితే కనుక ఒకంత మంచి జరిగే అవకాశం కనపడుతోంది. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక మీ యొక్క పరిశ్రమల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. వ్యవసాయదారులకు పంటలు అనుకూలంగా ఉంటాయి. వాతావరణం అనుకూలిస్తుంది. మీ యొక్క పంట దిగుబడి కూడా అధిక శాతం వచ్చి మార్కెట్లో ధర పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ మీరు ఉపయోగించే యంత్రాల దగ్గర జాగ్రత్తలు తీసుకోండి. అది రైతులకు ఏదైనా ప్రమాదాన్ని సృష్టించే అవకాశం కనబడుతోంది. రైతులు పొలంలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో సమన్వయాన్ని పెంచుకోండి. వారి యొక్క మన్నన, అంటే వారిని మీరు రెస్పెక్ట్ ఇచ్చి
వారి యొక్క అభిమానాన్ని పొందినట్టయితే కనుక వారి ద్వారా మీ వ్యాపార విస్తరణ జరిగే అవకాశం కనబడుతోంది. కానీ చేతి వృత్తుల వారికి కొంతమందికి చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి ఏ పనైనా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి మీకు ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి అవకాశాలు వస్తాయి, వేచి చూడండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇప్పుడు మీరు గతంలో ఏదైనా ఆటంకాలు కానీ లేదా అపనిందలు కానీ పడి ఉంటే అవి ఎదుర్కొని ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మీరు ఈ రంగంలో కొనసాగే పరిస్థితి. లేదు అంటే కనుక ఈ రంగం నుంచి విరమించుకునే ధోరణి మీలో ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్య కనబడుతోంది. గతంలో ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే అవి తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో అన్యోన్యత లోపించడము, పిల్లల మధ్య తగాదాలు, పిల్లల వల్ల పెద్దల మధ్య తగాదాలు, ఇలా కొంచెం అస్తవ్యస్త ధోరణి కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు: బుధవారం నాడు గణేష్ ఆలయానికి వెళ్ళండి, గణపతికి పూజ చేసుకోండి. గణపతికి గరికమాలను కనుక సమర్పించి ఉండ్రాళ్ళు కానీ లేదా బెల్లాన్ని కానీ నైవేద్యంగా ఇచ్చినట్టయితే కనుక మీ కుటుంబంలో కానీ లేదా మీరున్న ఏ రంగంలోనైనా అడ్డంకులు ఆటంకాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విద్యలో పురోగతి సాధించేందుకు శ్రమ పడాల్సి వస్తుంది, కృషి చెయ్యాలి. కొంతమంది మధ్యలోనే చదువు ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది మీ పెద్దలతో కూర్చుని నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతోంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశము, కొంతమందికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అయ్యే అవకాశము కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు సాధారణంగానే ఉంటాయి తప్ప ప్రత్యేకంగా లాభాలు కానీ ప్రత్యేకత కానీ ఏది ఈ రోజు లేదు. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి గడపాలి. ఈ రోజు పెట్టుబడులు పెట్టకండి, మాటలు కూడా ఎవరికి ఏవి ఒప్పందాలు ఇవ్వకండి, అంత అనుకూలంగా లేదు. పొరపాటు తప్పదు చేసుకుంటాము అని అనుకుంటే కనుక నష్టాలు చవిచూసే అవకాశం ఉంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమలు సాధారణంగా కొనసాగుతాయి. కొత్త ప్రణాళికలు ఏమైనా వెయ్యాలి అంటే కనుక ఈ రోజు శుభ సమయం వేసుకోవచ్చు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, ఆ దిగుబడికి మీకు మంచి రేటు వస్తుంది, లాభాలు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. వర్షాలు సాధారణంగా కురుస్తాయి, ఆ నీటిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే కనుక నీటి ఎద్దడి ముందు ముందు ఉండదు. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి, మంచి మీ వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి, కానీ మీరు మాత్రము టెక్నికల్గా నైపుణ్యాలు అంటే స్కిల్స్ని తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి. చిత్ర పరిశ్రమలో వారికి మంచి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు రాని పరిస్థితి. మరికొన్ని వర్గాల వాళ్ళకి చిత్ర పరిశ్రమలో పనిచేసే కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి, కొంత దిగజారే పరిస్థితి, మరి కొంతమందికి ఆ ఉద్యోగం పోయే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు కోసం జాగ్రత్తగా మీరు ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది, కొంతమందికి మెరుగుపడే అవకాశం కనపడుతోంది, కొంతమందికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇలా మీరు అనుకోవచ్చు, కొంతమందికి అని చెప్తున్నారు, అది ఏమిటి అంటే కనుక ఒక రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి కాబట్టి ఫలితాలు కూడా నక్షత్రాల వారీగానే ఉంటుంది తప్ప అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు, ఇది గమనించుకోవాలి. అయితే కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో శాంతి వర్ధిల్లుతుంది, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల కోసము వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. కానీ కీలకమైన నిర్ణయాలు ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక కుటుంబ పరంగా కుటుంబ పెద్ద యొక్క అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు లేదా అంటే ఈ రోజైనా సరే తప్పనిసరిగా శివాలయ సందర్శనం చేసుకోండి.
శివుడికి అభిషేకం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో సాధారణమైన స్థితి ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఎక్కడ ఏది చేద్దామనుకున్నా కానీ ఈరోజు ఆ పని అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు మీరు కొత్తగా ఏమీ చెయ్యకండి. తరువాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తద్వారా పేరు ప్రఖ్యాతలతో పాటు మీ ప్యాకేజీ పెరగడంతో పాటు మీ క్యాడర్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. పెట్టుబడులు మాత్రం ఈ రోజు పెట్టకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు చాలా స్మూత్ గా ఉంటాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఒప్పందాలు కానీ లేదా విదేశాలతో ఒప్పందాలు కానీ అవి చేసుకోవటానికి ఈ సమయం అస్సలు అనుకూలంగా లేదు. ఆ ప్రమేయం ఈ రోజు పెట్టుకోకండి. వ్యవసాయదారులకు సాధారణంగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంతగా ఏమీ లేదు. చేతి వృత్తుల వారికి కూడా కస్టమర్లకి మీ ప్రోడక్ట్స్ మీద ఆసక్తి ఉంటుంది, కానీ మీరే సమయానికి అందివ్వలేని పరిస్థితి వల్ల కొంతమంది కస్టమర్స్ జారిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది, కానీ అవకాశాలు రావు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే కొన్ని ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు. మరికొన్ని ప్రతిపాదనలు వ్యతిరేకతను తీసుకొచ్చి ఆ వ్యతిరేకత వల్ల మీ మీద చెడు భావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రతిపాదనలు మీ అధిష్టానం దగ్గర తీసుకోకండి, తీసుకురాకండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచన. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం రోజు సూర్యదేవుణ్ణి పూజించండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసి ప్రత్యేకంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ చేయించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువులో శ్రద్ధ పెడితేనే కనుక మీరు పాస్ అవ్వలేని పరిస్థితి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పనిలో మెరుగుదల ఉంటుంది. కొత్త ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చిన్ని చిన్ని లాభాలే వస్తాయి తప్ప పెద్దగా లాభాలు రావు. పెట్టుబడులు ఈ రోజు అస్సలు పెట్టకండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క లావాదేవీలు గతంలో కావచ్చు, ఈ రోజు చేస్తే ఈ రోజు కావచ్చు, కొన్ని సమస్యలు దారితీస్తుంది. కొన్ని వాద ప్రతివాదనలకు పోయే అవకాశము, తద్వారా సమస్యలు, తద్వారా నష్టాలు ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కృషి కనుక పెట్టినట్టయితే సమస్యల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు. వ్యవసాయదారులకు ఫలితాలు సాధారణంగా ఉంటాయి. యంత్రాల విషయంలో జాగ్రత్తలు వహించండి. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో సత్సంబంధాలు మీరు పెంచుకోవాలి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ సమయానికి పూర్తి చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. తద్వారా మీ పారితోషికం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు పొందుతారు. అధిష్టానం మద్దతులు పొందుతారు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ పథకాలు పెట్టినా ప్రజలు సంతోషించేటట్టుగా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. శారీరక శ్రమను తగ్గించుకోండి. కుటుంబ పరంగా సభ్యుల సహకారం మీకు పెరుగుతుంది. తద్వారా మీ యొక్క సలహాలు ఆమోదించబడతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని ప్రార్థించి గణపతి ఆలయ సందర్శనం చేసి గణపతికి గరికమాలను కనుక సమర్పించినట్టయితే ఏమైనా ఒడిదుడుకులు కానీ కష్ట నష్టాలు కానీ ఉన్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, గోచార పరిహారాలు. నమస్తే. తదుపరి తులారాశి.
తులారాశిలో ఉండే విద్యార్థులకు సులభంగా అధ్యయనం చేసుకోవచ్చు. వీళ్ళకి అన్నీ సక్రమంగా చక్కగా విజయాలు పొందుతారు. కొత్తగా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని సమయము, ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే పై అధికారుల నుంచి మంచి మద్దతు పొందుతారు. మీకు సానుకూలమైన ఫలితాలతో పాటు క్యాడర్ పెరగడము, ఏరియర్స్ రావడము, శుభవార్తలు వినడము జరుగుతాయి. తర్వాత వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార సంబంధమైన ఆర్థిక పరమైన లావాదేవీల్లో లాభాలు పెరుగుతాయి, మంచి విజయాలు చేకూరుతాయి. వాణిజ్యవేత్తలకు మీ యొక్క లావాదేవీలు అంటే ఆర్థిక పరంగా కావచ్చు, ఒప్పందాల పరంగా కానీ మీరు అనుకున్న అంచనాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. అంటే మీ అంచనాలు తారుమారు అవ్వడం కానీ లేదా అసలు అవ్వకపోవడం కానీ తిరిగి మీకే నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి ప్రయత్నాలు ఏమీ పెట్టుకోకండి. తరువాత పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు మీ యొక్క పరిశ్రమల అభివృద్ధి సాధ్యం అవుతుంది, కానీ పెట్టుబడులకు మాత్రం ఇది అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యవసాయదారులకు పంటలు సాధారణ స్థితిలోనే ఉంటాయి, కానీ పెద్దగా నష్టాలు లేవు, పెద్దగా లాభాలు అనేది లేదు. చేతి వృత్తుల వారికి సామాన్యమైన లాభాలే ఈ రోజు కనబడుతున్నాయి. ఐటీ రంగంలో ఉన్నవారు విజయవంతమవుతారు. కొత్త కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకుంటారు. హై ఎండ్ ప్యాకేజీతో వేరే కంపెనీలు మారే అవకాశం గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అప్పులు చేసే పరిస్థితి గోచరిస్తోంది. మరి కొంతమంది కొన్ని వర్గాలలో అంటే కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి అపకీర్తి కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని పరిశీలిస్తే ప్రజల మద్దతు కానీ ప్రజల మెప్పు కానీ పొందడంలో మీ యొక్క ప్రతిపాదనలు, మీ యొక్క పథకాలు విజయవంతం అవుతాయి. తద్వారా అధిష్టానంలో మంచి పేరు పొందుతారు. మీ యొక్క ఆరోగ్యం చూసినట్టయితే అందరికీ చక్కగా మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహారము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నట్టయితే కనుక ఇదే ఆరోగ్య పరంపర ముందు కూడా సాగుతుంది. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశము, వివాహానికి కానీ సంతానం కోసం కానీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. అయితే పరిహారము, అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే మంగళ గ్రహ ప్రభావంతో శక్తి వస్తుంది. తద్వారా విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. మీరు ఏదైనా దీర్ఘకాలికమైన ప్రణాళికలు కానీ ప్లాన్స్ కానీ ఏవైనా వేసుకున్నట్టయితే అవి సత్వరమే ఫలించే అవకాశం గోచరిస్తోంది. ఇందులో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే విద్యార్థులు ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. విజయాలు సాధిస్తారు. తదుపరి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే పెద్ద ఒప్పందాలు ఈ రోజు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ప్రణాళికలు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వాణిజ్య పరంగా ఆర్థిక పరమైన లావాదేవీలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశము, స్థిరత్వాన్ని కలిగించే అవకాశము గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ విదేశాలతో చేసుకునే ఒప్పందాలు కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రోజును ఉపయోగించుకోండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి బాగుంటుంది. తద్వారా మీ యొక్క పంటలకు మంచి రేటు వస్తుంది. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి చేతి వృత్తుల వాళ్లకు కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. ఆ ఆఫర్స్ రావడం వల్ల మీ యొక్క వస్తువులకు గిరాకీ పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించండి. మరింత మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొంతమందికి మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ సాధిస్తాయి. మరి కొంతమందికి ఉద్యోగాలలో అనిశ్చిత ఏర్పడుతుంది. అంటే ఉద్యోగం ఉంటుందా లేదా అనే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల అంటే గతంలో మీరు చేసిన పొరపాట్ల వల్ల కావచ్చు, గతంలో మీ యొక్క నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు. ఆ పరిస్థితికి ఒక రిజల్ట్ ఈ రోజు మీకు కనబడబోతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని వర్గాలలో ఉన్న వారికి కూడా ఈ రోజు మంచి అవకాశము, సుదినము ఈ రోజు. అదే రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క మద్దతు పొందాలి అంటే కనుక ఒకంత కష్టపడవలసిన పరిస్థితి. మీరు ప్రణాళికలు కానీ ఏదైనా పథకాలు కానీ వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మరింతగా ఆలోచించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సాధారణమైన ఆరోగ్యం కనబడుతోంది. కుటుంబ పరంగా కూడా
సామాన్యంగానే ఉంటుంది గానీ, పెద్దగా అనుకోని పరిస్థితి ఏదీ లేదు. కానీ కొంతమందికి కుటుంబంలో తీవ్రత అంటే విడిపోయే పరిస్థితి కావచ్చు, లేదు అంటే కనుక అది విపరీతమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశము, అది మీ మాట వల్ల కానీ, గతంలో మీ యొక్క తప్పిదం వల్ల కానీ, ఇటు బంధువర్గంలోనూ, ఇటు మీ కుటుంబంలోనూ కొంచెం ఇది గొడవలు అవి కనబడుతున్నాయి. అవి ఎందుకు, ఏమిటి అనేది జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు ఈ రోజు కూడా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి స్వామివారికి వడమాలను కనుక సమర్పించినట్టయితే ఈ కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏవైనా ఒడిదుడుకులు ఉన్నా కానీ, గ్రహ దోషాలున్నా, మీ మీద ఎటువంటి ప్రయోగ దోషాలున్నా, నరదృష్టి ఉన్నా పోయే పరిస్థితి కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి యొక్క అనుగ్రహము ఈ రాశి వీరి మీద పుష్కలంగా కనబడుతోంది. దాని ద్వారా వచ్చే ఫలితాలు, ఆత్మవిశ్వాసము, ఆర్థిక విజయాలు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అవి సక్సెస్ అయ్యే అవకాశము ఈ బృహస్పతి మీకు అనుగ్రహించబోతున్నారు. ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఉన్నత విద్యలో మంచి అవకాశాలు పొందుతారు. విదేశాలు వెళ్ళే అవకాశము, మీరు ఏ కోర్సు చదువుదామనుకున్నా దానిలో మీకు సీట్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో మీ యొక్క కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి కొన్ని ప్రత్యేక ఆఫర్స్తో కొత్త ఉద్యోగాలు మారే అవకాశము, హై ఎండ్ ప్యాకేజీతో మంచి స్థితిలో నిలబడే అవకాశము కొంతమందికి గోచరిస్తోంది. మీరు చేసే పనిని ప్రణాళికాబద్ధంగా కనుక చేసుకున్నట్టయితే మీకు మంచి ఆఫర్స్ రావడం జరుగుతుంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే భాగస్వామ్య వ్యాపారము రద్దయ్యే పరిస్థితి గోచరిస్తోంది. కొత్తగా భాగస్వామ్య వ్యాపారానికి మీరు ఏదైనా అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలన్నా, లేదా అంటే ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఈ రోజైతే చెయ్యకండి. పాత భాగస్వామ్య వ్యాపారము ఈ రోజు రద్దు చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. దానితో గొడవలు కొనసాగించకండి. అయితే వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే లాభాలు సాధిస్తారు. కొత్త పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. తరువాత వ్యవసాయదారులకు పంటల దిగుబడి బాగుంటుంది. నూతన వ్యవసాయ మార్గాలను కనుక కనుక్కున్నట్టయితే చక్కని సాగు మార్గము అవలంబించినట్టయితే పంటలు బాగా పండి మీ యొక్క పంటకు మార్కెట్లో గిరాకీ పెరిగి అధిక ధరలు వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితీరు వల్ల వినియోగదారులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కీలకమైన ప్రాజెక్టులు ఏవైనా గతంలో తీసుకుని ఉంటే కనుక అవి మీరు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కొంతమందికి కంపెనీ తరపు నుంచి విదేశాలు వెళ్లే అవకాశం కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. కొంతమంది చేజార్చుకుంటారు, మరి కొంతమంది అందిపుచ్చుకుంటారు. ఏది ఏమైనప్పటికీ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఈరోజు మంచి శుభవార్తలు వినడంతో పాటు అధిక ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతుతో పాటు అధిష్టాన మద్దతు కూడా మీకు లభించబోతోంది. మీ పేరు ప్రజలలో సుస్థిరంగా ఉండిపోయే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్లయితే అందరికీ చక్కని ఆరోగ్యం ఉంటుంది. ధ్యానం, ప్రాణాయామం చేస్తే కనుక మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి తగ్గించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెడతారు. క్షేత్ర దర్శనం చేస్తారు. దేవాలయ సందర్శనంతో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, గృహం, వాహనము కొనుక్కునే యోగం కనపడుతోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ ఏవైనా ప్రయత్నాలు చేయాలని అనుకున్న వాళ్ళు ఈ రోజు మొదలు పెట్టండి. గతంలో ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఈ రోజు శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక మీ కుటుంబ పెద్ద యొక్క నిర్ణయాన్ని గౌరవించండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు విష్ణుమూర్తి ఆలయ సందర్శనం చేయడంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం చేయండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ, దత్తాత్రేయుడు ఆలయం కానీ, రాముడు, కృష్ణుడు ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గురు సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసి అక్కడ మీ యొక్క కష్టాన్ని, కోరికని చెప్పుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి, శని యొక్క గ్రహము మీ యొక్క రాశికి చాలా అనుకూలంగా ఉన్నాడు.
క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెడతారు. మీరు ఏ పని చేపట్టినా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సక్సెస్‌ని సాధిస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. పనిలో విజయం ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా సక్సెస్‌ని ఆ స్వామివారు అందిస్తున్నారు. ముందుగా విద్యార్థులకు చదువులో పట్టుదలతో కనుక ముందుకు సాగితే మీరు అనుకోనిది కూడా సాధించే అవకాశము గోచరిస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు ఊహించని స్థాయికి ఎదిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు కనబడుతోంది. కొంతమందికి ప్రమోషన్స్, కొంతమందికి హై ఎండ్ ప్యాకేజ్‌తో ఇంటర్నల్ బ్రాంచెస్ ట్రాన్స్‌ఫర్ కానీ, విదేశాలకు వెళ్ళే అవకాశంతో పాటుగా కొంతమందికి పెద్ద కంపెనీల యొక్క ఆఫర్‌లు అందుకుంటారు. మరికొంతమంది ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ టెంపరరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు పర్మనెంట్ అయ్యి అధికమైన వేతనంతో ఈరోజు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు కానీ, ఆర్థికపరమైన ఒప్పందాలు కానీ ఈరోజు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు వెనకంజ వెయ్యకండి. వాణిజ్యపరంగా చూసినట్లయితే పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు ఏదైనా కొత్త ప్రణాళికలు వేసుకోవడం కానీ, లేదా ఏదైనా విస్తరణ కోసం కానీ, ఏదైనా మీరు ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి, పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చక్కని సమయము. ఈ రోజుని వృధా చేసుకోకండి. తరువాత వ్యవసాయదారులకు పంటల దిగుబడిలో మెరుగుదల కనిపిస్తుంది. అధిక దిగుబడి కనిపిస్తుంది. మీకు మీ పంటకు మంచి గిరాకీతో పాటు విశేషమైన ధర పలికి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీకు ప్రమోషన్స్‌తో పాటు పెద్ద పెద్ద కంపెనీలు మీకు ఆఫర్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని అందిపుచ్చుకోండి. నెగ్లెక్ట్ చేయకండి. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడంతో పాటు కొత్త కొత్త అవకాశాలు, మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా మీరు ఉండబోతున్నారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతుతో పాటుగా మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని మెచ్చుకునే స్థాయి ఈ రోజు కనపడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. మెరుగైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అయినప్పటికీ కొంతమంది జాగ్రత్తలు తీసుకోండి. ఆహార వ్యవహార ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా సభ్యులతో శాంతియుతంగా ఉంటుంది. చక్కని అన్యోన్య వాతావరణం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా తీసేసుకోండి. అది వివాహం కోసం కావచ్చు, గృహం కొనుక్కోవడానికి కావచ్చు, అన్ని రకాలుగా చాలా చక్కని అనుకూలం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజుని వాయిదా వేయకండి. మంచి ఫలితాలు పొందే రోజు ఈ రోజు. శుభదినం కూడా కాబట్టి వెనుకంజ వేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయ దర్శనం చేస్తూ స్వామివారికి అంటే శనేశ్వరుడికి పూజ చేయడంతో పాటు ఈరోజు నల్లని వస్త్రాలు ధరించి నువ్వులను కనుక దానం చేసినా, లేదు అంటే నల్లని నీలం కలరు వస్త్రాలను ఎవరికైనా పేదలకు దానం చేస్తే కనుక ఆ స్వామివారి విశేషంగా సంతోషించి మీకు ఏ ఆటంకాలు లేకుండా చూసుకునే పరిస్థితి గోచరిస్తోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శనీశ్వరుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే లాంగ్ టర్మ్ ఏవైనా ప్లాన్స్ చేస్తే కనుక అది అనుకూలమైన సమయం కాబట్టి ఈరోజు చేసుకోవచ్చు. రాహు ప్రభావంతో కీలకమైన విషయాలు, నిర్ణయాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. రాహు ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి త్వరగా మీరు ఏ నిర్ణయము ఏ రంగంలో ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే క్రమశిక్షణతో చదివితేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో ముందడుగు వెయ్యడానికి మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, శ్రద్ధ ఇక్కడ అవసరము. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. దీని మీదే మీరు శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మీ యొక్క పనితీరు మీ పై అధికారులకు మెచ్చుకొని మంచి ఆఫర్స్ ఇవ్వడము, ప్యాకేజీ పెరగడము, మీ యొక్క క్యాడర్ కూడా పెరిగే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థిక పెట్టుబడులు కానీ మంచి ఫలితాన్ని ఈ రోజు ఇస్తాయి. భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామ్య విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులు యథావిధిగా మీరు పెట్టుకోవచ్చు. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆ లాభాల బాట పట్టేటట్టుగా కనబడుతోంది. కొంతమంది విస్తరణ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాన్ని కొనసాగించవచ్చు. పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు
విస్తరణకు ఇది చక్కని సమయము. కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు మొదలు పెట్టేయండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో పురోగతి కనిపిస్తుంది. వర్షాలు అనుకూలంగా ఉంటాయి. నీటి ఎద్దడికి అసలు మీకు దగ్గరికి రాదు. పంటలు దిగుబడి బాగుంటుంది. మీ యొక్క దిగుబడికి విశేషమైన ధర పలుకుతుంది. చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉండబోతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు స్కిల్స్ కనుక పెంచుకుంటేనే తప్ప మీకు పెద్దగా ఏమీ విశేషమైన ఫలితాలు ఏవీ లేవు. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి మంచి అనుకూలమైన ప్రాజెక్టులు వస్తాయి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీకు పారితోషికం కూడా హై ఎండ్ ప్యాకేజీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు పొందడానికి మీరు చేసే వ్యూహాలు అంటే ప్లాన్స్ కావచ్చు, ఏవైనా పథకాలు కావచ్చు, అవి విజయవంతమవుతాయి. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ మీ పేరు ప్రఖ్యాతలు విశేషంగా మారుమోగుతాయి. ఆరోగ్యం పట్ల చూసినట్లయితే సామాన్యంగా ఉంటోంది. పెద్దగా ఏమీ అనారోగ్య సమస్యలు లేవు. గతంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబ సభ్యుల్లో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కీలకమైన వార్తలు వింటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాల కోసం అన్నట్టుగా కొంత డబ్బుని ఎక్స్ట్రా ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. గతంలో వివాహం కోసం ఏదైనా ప్రయత్నాలు చేసి ఉంటే ఇవి శుభవార్తలు వినే అవకాశం కాబట్టి మీకు అనుకూలంగా ఉండే సమయం ఈ సమయము. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుంటూ శనీశ్వరుడికి రాహువుకి ఇద్దరికీ కూడా తత్సమానమైన పరిహారాలు చేసుకుంటేనే ఇద్దరు శాంతి చెందుతారు. కాబట్టి ఇద్దరికీ శాంతి పూజలు కానీ, హోమాలు కానీ లేదా దానాలు కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినట్టయితే బృహస్పతి అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. దానివల్ల మీ ఏ ప్రణాళికలు కానీ ఏ పని చేపట్టినా విజయాన్ని మీకు అందించబోతున్నాడు. తరువాత సూర్యుడి యొక్క ప్రభావంతో అంటే ఇద్దరు గ్రహాలు మీకు ఈ రాశిలో ఉన్నారు. ఒకరు బృహస్పతి, మరొకరు సూర్యుడు. బృహస్పతి వల్ల ఈ ప్రయోజనము, సూర్యుడి వల్ల ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేస్తారు. ఆరోగ్యంలో విశేషమైన పురోగతి కనబడుతుందన్నమాట. ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు కృషితోనే ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే కొత్త అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, బదిలీలు కూడా జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు సాధిస్తారు. వాణిజ్య పరంగా చూసినట్టయితే ఆర్థిక సంబంధమైన లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు మీకు సత్ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు విస్తరణ కోసం కానీ లేదా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడంలో కానీ ప్రయత్నాలు చేస్తే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు విశేషమైన పంట దిగుబడి వస్తుంది, లాభం వస్తుంది. ధర కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కొత్త రుణాల జోలికి మాత్రం ఈ రోజు వెళ్ళకండి. చేతి వృత్తుల వారికి వినియోగదారులను ఆకట్టుకునే నేర్పు మీలో ఉండాలి. అది ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త సాంకేతికల పైన అంటే కొత్త టెక్నాలజీని మీరు నేర్చుకోవడం పట్ల శ్రద్ధ పెడితే మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉండే వారికి చక్కని అవకాశాలు వస్తాయి. కొంతమందికి మాత్రము ఈ ఈ ప్రొఫెషన్ని వదిలేసి వేరే ప్రొఫెషన్ని ఎంచుకుందామా అనే పరిస్థితి గోచరిస్తోంది. అది మంచిదా కాదా అనేది మీ యొక్క శ్రేయోభిలాషల్ని అడిగి తెలుసుకొని ఆ ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు ఉంటుంది. అధిష్టానం తరపు నుంచి కూడా మంచి మద్దతుతో పాటు ప్రజల్లో మంచి సుస్థిరమైన స్థానాన్ని పొందుతారు. కొంతమంది ప్రత్యర్థుల మీద పైచేయిగా సాధిస్తారన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం కొంతమందికి కనపడుతోంది. కొంతమందికి మాత్రము భార్యాభర్తల మధ్య విపరీతమైన విభేదాలతో పాటు డైవర్స్ తీసుకోవడానికి దాకా వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అది ఎందుకు ఎలా అనేది మీ పెద్దలను సంప్రదించి సమన్వయ ధోరణిలో వెళ్ళినట్టయితే కనుక అంత తీవ్రత ఉండని పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని
పసుపు రంగు పువ్వులను స్వామివారికి సమర్పించండి. మీ యొక్క కష్టాన్ని స్వామివారికి విన్నవించండి. ఇవి ఈ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.